హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ గీత. నేను హైత్నగర్లో ఉంటానండి, హైదరాబాద్లో. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే ఒక 15 మినిట్స్ సెషన్ ఏదైతే ఉందో ఓపెన్ మైండ్తో వినండి ఫ్రెండ్స్. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అండి, నిజంగా. కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అండి. ఎంపవరింగ్ కన్జ్యూమర్స్, ప్రొవైడింగ్ ఆపర్చునిటీ. ఈ పేరులోనే ఉంది మనకు ఈ సెషన్ యొక్క అర్థం అనేది. కన్జ్యూమర్స్ మనం అందరము వినియోగదారులమే, కానీ మనం పెట్టే ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఆ ఖర్చుల ద్వారా మనం ఏమైనా గెయిన్ చేయగలుగుతున్నామా? బయట లేదు కదా. కానీ అదే ఖర్చులని మనం ఇక్కడ వెస్టేజ్లో పెట్టడం ద్వారా, మన బిజినెస్లో పెట్టడం ద్వారా మంచి ఇన్కమ్ అనేది గెయిన్ చేయొచ్చండి. అదే నేను ఇప్పుడు చూపించబోయే ఆపర్చునిటీ. అందుకే ఒక 15 మినిట్స్ మీరు ఓపెన్ మైండ్తో వినండి. ఇది నిజంగా 3 తరాలకి చేంజ్ చేస్తుందన్నమాట మన బిజినెస్ అనేది. వాట్ వీ వాంట్, ఒకసారి ఆలోచించండి. మన డ్రీమ్స్ ఎలా ఉంటాయి? మన డ్రీమ్స్ అంటే సఫిషియంట్ మనీ ఉండాలి, పెద్ద ఇల్లు ఉండాలి, మంచి ఫ్యామిలీతో మన టైం స్పెండ్ చేయాలి అని, లగ్జరీ కార్లో తిరగాలని, రెస్ట్ ఆఫ్ లైఫ్లో మనం ఎంజాయ్ చేయాలి మంచిగా, వృద్ధ ఆ టైంలో కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మనం అనుకుంటాము. పేరెంటల్ కేర్, మన పేరెంట్స్ని కూడా మనతో ఉంచుకోవాలి, వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాము. కానీ మన జేబు సపోర్ట్ చేయదు. మనకు చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి, కానీ అవన్నీ చేయాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. ఆ డబ్బు సంపాదించాలంటే మన దగ్గర ఏ ఆపర్చునిటీ అనేది ఇంతకాలంగా మనకి ఏది కనిపించలేదు, కాబట్టి ఏదో దొరికిన జాబ్లోనో చిన్న చిన్న బిజినెస్లోనో మన కాలాన్ని గడిపిస్తున్నాము. కానీ వెనక్కి తిరిగి చూస్తే మాత్రం మన డ్రీమ్స్ ఏవీ లేవు అక్కడ. సేవింగ్స్ అనేవి ఏమీ ఉండవు. జస్ట్ రోటీ కపడా మకాన్ లాగానే ఉంటుందన్నమాట మనది జీవనాంతరం అనేది. మన బిజినెస్ ఇప్పుడు నేను చూపించబోయేది ఏదైతే ఉందో, ఛాలెంజెస్ ఫర్ న్యూ బిజినెస్ అండి. హౌ టు ఫుల్ఫిల్ ద డ్రీమ్స్ విత్ జాబ్ ఆర్ బిజినెస్. ఒకసారి మీరు ఇక్కడ ఆలోచించినట్లయితే, ఎలా మీ డ్రీమ్స్ అన్నీ ఎలా ఫుల్ఫిల్ అవుతాయి? జాబ్ నుంచి అవుతాయా? బిజినెస్ నుంచి అవుతాయా? 100% నేను చెప్తాను జాబ్ నుంచి కావు అని. నేను కాదండి, చాలామంది రైటర్స్ కూడా చెప్పారు జాబ్ నుంచి మన బిజినెస్ మనం అనేది రిచ్ అవ్వము అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ బిజినెస్కి 21st సెంచరీ బిజినెస్కి డిఫరెన్స్ చెప్తాను. ట్రెడిషనల్ మార్కెట్లో మనం ఏ బిజినెస్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ చేయాలి. అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. 21st సెంచరీ బిజినెస్ అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ ఏది ఉండదు. అది ఇప్పుడు 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 ముందు రాబోయే తరాల్లో కూడా మొత్తం ఈ 21st సెంచరీ బిజినెసే ఉంటుంది. 100% డ్యామ్ ష్యూర్. ఇది మాత్రం రిస్క్. ట్రెడిషనల్ బిజినెస్లో రిస్క్ ఉంటుందండి, ఎందుకంటే అంత డబ్బు పెట్టినాం కాబట్టి ఖచ్చితంగా ఆ డబ్బు వస్తుందా లేదా అన్న భయం ఉంటుంది. మా 21st సెంచరీ బిజినెస్లో మనకు అలాంటి రిస్క్ అనేది ఉండదు. ట్రెడిషనల్ మార్కెట్లో 100% కాంపిటీషన్ ఉంటుంది. మన షాప్ మంచిగా నడిస్తే ఎదురుగా ఇంకో షాప్ పడుతూనే ఉంటుంది, రైట్. మన బిజినెస్లో కాంపిటీషన్ అనేది ఉండదు. నో కాంపిటీషన్, నో బిజినెస్ ఎక్స్పీరియన్స్. ట్రెడిషనల్ బిజినెస్లో బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అక్కడ మనం ఏమంటారు, బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనం అక్కడ ఇన్కమ్ గెయిన్ చేయగలము. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనం అందులో కాలు పెడితే మాత్రం ఖచ్చితంగా మనం మాత్రం అక్కడ చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. మన 21st సెంచరీ బిజినెస్లో మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఎక్స్పర్ట్ టీమ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఇక్కడ ఉంటుంది. మనకి ఇందులో సక్సెస్ అయిన పర్సన్స్, మన అప్లయన్స్ గ్రేట్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళలాగా మనం ఎలా సక్సెస్ అవ్వాలో మనకు నేర్పిస్తారనమాట. వాళ్ళని మనం ఫాలో అవుతే సరిపోతుంది, రైట్. మన ప్రోడక్ట్స్లో ఇక్కడ చూడండి, మేక్ యువర్ ఎక్స్పెండిచర్ ఇంటూ యువర్ ఇన్కమ్. మీ ఖర్చును మీ ఆదాయంగా మార్చండి అంటున్నారు. మీరు ఎక్కడన్నా విన్నరా ఈ పదాన్ని? మీ ఖర్చుని ఆదాయంగా మార్చండి అంటే మనం పెట్టే సోపు పేస్ట్లతోటే మనం బిజినెస్ చేయొచ్చు. ఆ ఖర్చునే మనం బిజినెస్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనుకుంటే సూపర్ ఉంది కదా ఆపర్చునిటీ. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మన దగ్గర ఏంటంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంటుందండి. హెల్త్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి, అగ్రి ప్రోడక్ట్స్ ఉంటాయి, హోమ్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే, బాగుంది, ప్రోడక్ట్స్ బాగున్నాయి. ఏంటి బిజినెస్ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి కొంతమందికి తెలియదు, కాబట్టి నేను దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదైనా ఒక ప్రోడక్ట్ మార్కెట్లో ఎంఆర్పి 100 రూపాయలు ఉన్న ప్రోడక్ట్ కంపెనీలో తయారవ్వాలంటే 40 రూపాయలు అవుతుందండి, రైట్. 100 రూపీస్ ఎంఆర్పి ఉంటే అది తయారవ్వడానికి 40 రూపాయలు. మంచి క్వాలిటీది అయితే నాసి రకంవి 10-15 రూపీస్లో కూడా సేల్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ 40 రూపీస్లో మనకు వస్తుంది. అదే ప్రోడక్ట్
మన దగ్గరికి మన చేతికి రావాలంటే అక్కడ మధ్యలో ఉంటారు కదా, డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వరు ఫ్యాక్టరీ వాళ్ళు. సి అండ్ ఆఫ్ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్, ఇట్లా మిడిల్ పర్సన్స్ అందరూ ఉంటారు. అడ్వర్టైజ్మెంట్ ఛానల్ ఉంటుంది, ఇట్లా మిడిల్ ఛానల్ అంతా ఉంటారు. వీళ్ళంతా 60% తీసుకొని మనకు ప్రోడక్ట్ 100 రూపీస్కి ఇస్తారనమాట. ఒకసారి చూడండి, 40 రూపాయలు తయారైన ప్రోడక్ట్ 100 రూపాయలు మనం కొంటున్నాము, 60 రూపాయలు నష్టపోతున్నాము. అంటే 60 రూపాయలు చిన్న అమౌంట్ కాదు. 100 రూపాయల్లో 60 రూపాయలు, 1000 రూపాయల్లో 600, 10,000లో 6,000, ఇట్లా ఎంత అమౌంట్ మనం ఇప్పటి వరకు నష్టపోయినాం. ఈ నష్టం అనేది ఇక్కడ మన డైరెక్ట్ సెల్లింగ్లో జరగదు. ఈ మిడిల్ ఛానల్లో తీసుకునే వాళ్ళు ఏదైతే 60% ఉందో ఆ ప్రాఫిట్ మనం తీసుకోవచ్చు మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, రైట్? దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారనమాట. ఓకేనా? మార్కెట్ షాప్కి వెస్టేజ్ షాప్కి డిఫరెన్స్ చూడండి. మార్కెట్ షాప్లో నో డిస్కౌంట్ అనేది ఉండదు. మన వెస్టేజ్లో 10-20% డిస్కౌంట్ ఉంటుంది. మార్కెట్ షాప్లో క్యాష్ బ్యాక్ ఉండదు. మన దగ్గర 5-11% క్యాష్ బ్యాక్ ఉంటుంది. నో ఫ్రీ ప్రోడక్ట్స్. మార్కెట్ షాప్లో ఫ్రీ ప్రోడక్ట్స్ ఉండవు. వెస్టీజ్లో 10% ప్రోడక్ట్స్ ఫ్రీ వస్తాయి ఈచ్ అండ్ ఎవ్రీ బిల్లింగ్ పైన. మీరు ప్రతి నెల 18 తారీఖు లోపు బిల్లింగ్ చేస్తే, ఒక 3,000 రూపాయలు మీరు బిల్లింగ్ చేస్తే 300 రూపాయల ప్రోడక్ట్ ఇమీడియట్గా ఫ్రీ వస్తుంది. అట్లా 10% ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి అనమాట. స్పెషల్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు మార్కెట్ షాప్లో. మన దగ్గర ఏంటంటే ఒక 4 నెలలు మీరు 3,000 రూపాయల పైన బిల్లింగ్ చేస్తే, అంటే 3,000 రూపాయల బిల్లింగ్ 4 నెలలు కంటిన్యూగా షాపింగ్ చేయడం ద్వారా వెస్టీజ్లో 5వ నెల 2,500 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ. అంటే ఈ మంత్ 3,000, వచ్చే మంత్ 3,000, అట్లా 4 నెలలు తీసుకోవడం ద్వారా 5వ నెల 2,500 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. సేమ్ అదే ఇంకో 4 మంత్స్ 60 పీవీ అంటే 2,000 రూపాయల ప్రోడక్టు. ఒక 4 నెలలు మీరు 2,000 ఇట్లా 4 మంత్స్ మీరు కంటిన్యూగా కొనడం ద్వారా 5వ నెల 1,250 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ. చాలా బాగుంది కదా కన్సిస్టెన్సీ ఆఫర్. నేనైతే ఎక్కడ చూడలేదండి, ఏ షాపింగ్ మాల్లో చూడలేదు, ఎక్కడ చూడలేదు ఈ ఆఫర్ అనేది. గ్యారంటీ అనేది ఉండదు మార్కెట్ షాప్లో. వెస్టేజ్ షాప్లో 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఉంటుంది. మార్కెట్ షాప్లో 0% బెనిఫిట్. మార్కెట్ షాప్లో, వెస్టేజ్ షాప్లో ఇవన్నీ మన క్యాష్ బ్యాక్, డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్స్, కన్సిస్టెన్సీ ఇవన్నీ చూసుకుంటే మినిమం 45% డిస్కౌంట్ అనేది మనం ఇక్కడ బ్యాక్ తీసుకుంటాం. బాగుంది కదా? మనం పెట్టే ఖర్చులోనే మనం బ్యాక్ 45% తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఈ రోజుల్లో పెద్ద బిజినెస్ ఏది జరుగుతుంది? ఓలా, ఊబర్, గూగుల్ పే, పేటిఎం, వీళ్ళ బిజినెస్లు ఎలా జరుగుతున్నాయి చెప్పనా? రిఫర్ మీద నడుస్తున్నాయి. రిఫర్ అంటే ఏంది? మనం చిన్నప్పటి నుంచి చేసేదే రిఫర్. ఇప్పుడు ఓలా ఉంది కదా, ఓలా మనం ఇప్పుడు ఒక రైడ్ బుక్ చేసుకున్నాము. ఆ ఓలా రైడ్ నుంచి, ఓలా యాప్ నుంచి మనకు మెసేజ్ వస్తుంది, నెక్స్ట్ రైడ్లో మీకు 20% డిస్కౌంట్ వస్తుంది, 25% డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ రైడ్లో మీరు ఎవరికన్నా ఈ యాప్ రిఫర్ చేస్తే. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక్క రైడ్ డిస్కౌంట్ కోసం మన ఫ్రెండ్స్ అందరికీ యాప్ అనేది మనం ఫార్వర్డ్ చేస్తాం. యాప్ డౌన్లోడ్ చేసుకోండి బాగుంది అని చెప్పేసి చెప్తాం అనమాట. సేమ్ అదే రిఫర్ చేయడం, మన బిజినెస్ చేయడం. మన ప్రోడక్ట్స్ నచ్చినాయి, బాగున్నాయి, ప్రాఫిట్ 45% తీసుకున్నాము, బాగుంది, తెలిసిన వాళ్ళకి చెప్తాము. అదే బిజినెస్ అనమాట. ఇక్కడ వేరే ఏం అనలైసిస్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ బిజినెస్, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇన్కమ్ పొటెన్షియల్ చూడండి. డైలీ ఇన్వెస్ట్మెంట్ 2 to 3 hours ఫర్ 6 months to 2 years, మేక్ 50,000 to 2 lakhs పర్ మంత్. అదేంటి, నేను పొద్దున్నే లేచి అసలు 8 గంటలు 9 గంటలు నేను జాబ్లో పెడితే కానీ నేను సంపాదించలేకపోతున్నా. కానీ ఇక్కడ 2-3 గంటలు, జస్ట్ 6 నుంచి 2 సంవత్సరాల్లో 2-3 గంటలు డైలీ టైం స్పెండ్ చేస్తే 50,000 నుంచి 2 లక్షలు తీసుకోవచ్చా అని షాక్ అవుతారు. కానీ 100% ఇది పాసిబుల్. ఎందుకంటే ఇక్కడ మనం ఒక్కరము చేయట్లే. జాబ్, ట్రెడిషనల్ బిజినెస్ అక్కడ మనం మాత్రమే ఉంటాం. కానీ ఇది టీం వర్క్ ఒకసారి చూడండి కింద ఎలా ఉందో. ఒక 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్కి మీరు చెప్పిర్రు 3,000 తీసుకున్నారు. 10 మెంబర్స్ 30,000 టర్న్ ఓవర్ మీ ద్వారా కంపెనీకి అయింది. కాబట్టి కంపెనీ మీకు 3,000 రూపాయలు బెనిఫిట్ అనేది మీ అకౌంట్లో వేస్తుంది. బాగుంది కదా? 3,000 రూపీస్ అంటే ఒక 2 వీలర్లో పెట్రోల్ వెళ్ళిపోతుంది హ్యాపీగా. ఒక 10 మెంబర్స్ ఇంటూ అదే 10 మెంబర్స్ ఇంకొక 10 మెంబర్స్కి చెప్తే 10 into 10 100 పీపుల్ అవుతారు. ఆ 100 పీపుల్ 3,000 స్టాక్ తీసుకోవడం ద్వారా వాళ్ళ ఇళ్ళల్లోకి వాళ్ళు కొనుక్కుంటే 3 లక్షల టర్న్ ఓవర్ మీ ద్వారా కంపెనీకి అయింది. కాబట్టి 30,000 రూపాయల ఇన్కమ్ అనేది మీకు ఇస్తుంది కంపెనీ. చాలా బాగుంది కదా?
అదే 100 పీపుల్ ఇప్పుడు 30,000 మీకు వచ్చిందంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా కావాలనే ఉంటుంది కదా. వాళ్ళు కూడా 10 మెంబర్స్కి చెప్పారనుకోండి, అట్లా 100 ఇంటూ 10 1000 పీపుల్ అవుతారు. 3000 ఇంటూ 1000 పీపుల్ వాళ్ళ ఇళ్ళల్లోకి వాళ్ళు 3,000 తీసుకోవడం ద్వారా 30 lakhs టర్న్ ఓవర్ మీ ద్వారా కంపెనీకి అయింది కాబట్టి 3 lakhs పర్ మంత్ ఇన్కమ్ అనేది మీరు తీసుకుంటారు. ఇక్కడ మనం 3 లక్షలు సంపాదించాలంటే బయట ట్రెడిషనల్ మార్కెట్లో 1 lakh సంపాదించాలంటే మంత్లీ మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలండి? ఒకసారి ఆలోచించండి. ఏదైనా సరే, ఏ బిజినెస్ అయినా సరే ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఓకే, ఇన్వెస్ట్ చేసినాం, హ్యాపీగా కూర్చుంటామా? హ్యాపీగా తింటామా? హ్యాపీగా పడుకుంటామా? నో ఛాన్స్. డబ్బు పెట్టినాము అంటే ఆ డబ్బు మన చేతికి వచ్చేంత వరకు మనకు భయం ఉంటుంది, రిస్క్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ డబ్బు వస్తుందో లేదో అన్న భయం అయితే 100% ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? జస్ట్ మౌత్ టాక్ బిజినెస్. మనము చెప్తున్నాం, ప్రోడక్ట్స్ నచ్చినాయి, తెలిసిన వాళ్ళతో షేర్ చేస్తున్నాం ఆ ప్రోడక్ట్స్ గురించి, అంతే. 3 లక్షల ఇన్కమ్ అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, మన కంపెనీ నుంచి గ్రేట్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఓన్లీ మనకు వచ్చే ప్రాఫిటే కాకుండా మనకు ట్రావెల్ ఫండ్ అని, అంటే మన కింద ఒక లీడర్ని మనం క్రియేట్ చేస్తే మనకు కంపెనీ నుంచి ట్రావెల్ ఫండ్ వస్తుంది ఎవ్రీ మంత్. ఆ ట్రావెల్ ఫండ్ నుంచి మనము టూర్స్కి, ఫారెన్ టూర్స్కి వెళ్ళొచ్చు అనమాట. కంపెనీ నుంచి వస్తాయి అవి, ఇయర్లీ ట్వైస్ వస్తుంది, మనం వెళ్ళొచ్చు అలా. నెక్స్ట్ వెహికల్ ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ వస్తుంది అనమాట, వెహికల్ ఫండ్. దీన్ని ఏంటంటే మన కింద 3 డైరెక్టర్లను క్రియేట్ చేస్తే, 3 లీడర్స్ని మనం క్రియేట్ చేస్తే మనకు కంపెనీ నుంచి కార్ ఫండ్ వస్తుంది. అంటే మీరు ఇక్కడ ఒకటి ఆలోచించండి, ఒకటి అర్థం చేసుకోండి. మన కింద లీడర్స్ని క్రియేట్ చేస్తే, అంటే వాళ్ళకి డబ్బు వచ్చేలాగా చేస్తే మనకి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. బయట ఏముంటుంది? మనల్ని పీడించి 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 మన బాస్ వాళ్ళు హ్యాపీగా ఇన్సెంటివ్స్ తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ కింద వాళ్ళకి డబ్బు వచ్చేలాగా చేస్తే పైన వాళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. ఈ కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్, అట్లా ఈ ఇన్సెంటివ్స్ వాళ్ళు కూడా తీసుకునే ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. కానీ బయట కంపెనీలో ఒక సీఈఓ ఉన్నారు, ఒక టీమ్ లీడర్ ఉన్నారు. ఆ టీమ్ లీడర్కి కూడా సీఈఓ అవ్వాలి, 1 lakh ఇన్కమ్ గెయిన్ చేయాలని ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది. కానీ ఆ సీఈఓ ఆయన చేసే పని ఏదైతే ఉందో అది ఇతనికి నేర్పించడానికి అక్కడ పాసిబుల్ అవ్వదు. ఆయన నేర్పించాడు, ఇంకా ఆయన సీఈఓగానే ఉంటారు, ఈ ఎంప్లాయీగానే ఉంటారు. కానీ మన దగ్గర 100% క్రౌన్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ కానివ్వండి, సిల్వర్ క్రౌన్ స్టార్ కానివ్వండి, ఏ పిన్ అయినా సరే మన కింది వాళ్ళకి మనం గెయిన్ చేసిన పిన్ వాళ్ళకి వచ్చేలాగా ఇక్కడ హెల్ప్ చేస్తారు 100%. అలా చేస్తే కింది వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది, పైన వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి ఇది విన్ విన్ సిస్టమ్ అండి. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తేనే మనం కూడా మంచి జోన్లో ఉంటాం, సెక్యూర్ జోన్లో ఉంటాం 100%. హౌస్ ఫండ్ కూడా ఉంటుంది. క్రౌన్ డైరెక్టర్ మన కింద 6 డైరెక్టర్లని, 6 లీడర్స్ని క్రియేట్ చేస్తే ఇక్కడ హౌస్ ఫండ్ మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, కంపెనీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 2004లో స్టార్ట్ అయిందండి. గౌతమ్ బాలి సార్, దీపక్ సూద్ సార్ అండ్ కన్వర్ బీర్ సార్, వీళ్ళు 3 ఫౌండర్స్. వీళ్ళ ద్వారా కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. 2 ప్రోడక్ట్స్తో స్టార్ట్ అయిన కంపెనీ 370 ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ప్రజెంట్. 6 డిస్ట్రిబ్యూటర్లతో స్టార్ట్ అయిన కంపెనీ 2.5 crores పైగా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్, జస్ట్ ఐడి వేసి వదిలేసిన వాళ్ళు కాదు, ఐడి వేసి బిజినెస్ చేసేవాళ్ళు 2.5 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అంటే 2,50,000 డిస్ట్రిబ్యూటర్స్, యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారంటే వాళ్ళకి ఇన్కమ్ వస్తుందనే కదా వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, బిజినెస్ చేస్తున్నారు 100%. 5 కోట్ల టర్న్ ఓవర్తో స్టార్ట్ అయిన కంపెనీ 3,000 కోట్ల టర్న్ ఓవర్ పైగా ఉందన్నమాట ప్రజెంట్. 2 బ్రాంచెస్తో స్టార్ట్ అయిన కంపెనీ, జస్ట్ ఢిల్లీ, బెంగళూరులో ఉన్న కంపెనీ 6,000+ బ్రాంచెస్ ఉన్నాయి ప్రజెంట్. గ్రేట్ కంపెనీ అండి నిజంగా. చాలా మన కంపెనీకి చాలా అవార్డ్స్ వచ్చినాయి, సర్టిఫికేట్స్ వచ్చినాయి. మన టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లలో ప్రపంచంలోనే మన కంపెనీ 18వ ర్యాంక్లో ఉందండి. 18వ ర్యాంక్ అంటే ఒకసారి చూడండి, ఇండియన్ కంపెనీ ప్రపంచం మొత్తంలో కంపెనీలతో పోటీ ఏది అన్నిటితో చూస్తే 18వ ర్యాంక్లో ఉందంటే ప్రోడక్ట్స్ బాగున్నాయా లేదా? 100% దమ్మున్న ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దాంట్లో. ఇండియాలో చూస్తే టాప్ 50 కంపెనీలలో చూస్తే మన కంపెనీ వచ్చేసి నెంబర్ 1లో ఉంది. ఇండియాలో నెంబర్ 1, వరల్డ్ వైజ్గా 18 నెంబర్. ఆ వరల్డ్ వైజ్లో కూడా నెంబర్ 1 100% వస్తుంది విత్ ఇన్ షార్ట్ పీరియడ్.
ఇది మాత్రం కంపల్సరీ 100% అండి. ఓకే, బాగుంది, కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, ప్రోడక్ట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ నాకు బిజినెస్ చేయడం తెలియదు, నేను ఏం చేయాలి? అది ఏం చేయాలో నేర్పించేదే మన విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మన టీం పేరు అనమాట విన్నింగ్ టీమ్ అని. చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టీం అండి ఇది వెస్టీజ్లో. 4 సంవత్సరాల్లోనే మన టీం అనేది ఇంత గ్రోత్ తీసుకుంది. మన టీం మెంటర్ వచ్చేసి గౌతమ్ ఎస్పి బారిల్ సార్. ఈ సార్ వచ్చేసి ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు గ్రహీత అనమాట. మంచి రచయిత, చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అనమాట. అలాంటి మెంటర్ చేతిలో ఉన్నాము మనము. 100% ఆ సార్ మనల్ని చాలా షైన్ చేస్తారు ఖచ్చితంగా. ఆ సార్ని మనం బ్లైండ్గా నమ్మి ముందుకు వెళ్తే చాలు, ఆ సార్ చెప్పింది ఫాలో అవుతూ వెళ్తే చాలు. ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ మన కార్ నుండి తీసుకున్నారండి. ఈ సార్ వచ్చేసి 92 lakhs పర్ మంత్ మన బిజినెస్ నుంచి పర్ మంత్ ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు. ఈ సార్ వచ్చేసి అనూప్ గుప్తా సార్ అండ్ ఆర్తి మేడం. వీళ్ళంతా మన 10 lakhs అబౌవ్ ఇన్కమ్ గెయిన్ చేసే పర్సన్స్ అనమాట. మనకు విన్నింగ్ యాటిట్యూడ్ బుక్ ఉంటుంది, ఆ బుక్లో వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు హైదరాబాద్ మెంటర్స్ అండి. చరణ్ సింగ్ సార్ అండ్ భార్గవి మేడం, వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇప్పుడు నేను చూపించే వాళ్ళంతా హైదరాబాద్లో ఉంటారు. సార్ వచ్చేసి గోల్డ్ మెడలిస్ట్, ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అనమాట సార్. మేడం ఇంజనీరు, సాఫ్ట్వేర్ ఇంజనీరు. మేడం కూడా జాబ్ రిజైన్ చేసి చాలా ప్యాషనేట్గా మన బిజినెస్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఇన్కమ్ సెక్యూరిటీ ఉందండి. ఇన్కమ్ 100% వాళ్ళకు సెక్యూర్ అనిపించింది, వాళ్ళ పిల్లల లైఫ్ బాగుంటుంది అని వాళ్ళకి అనిపించింది కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ డిసైడ్ అయ్యి ఇక్కడ చాలా ప్యాషనేట్గా బిజినెస్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. సార్ వచ్చేసి ఇందర్వీర్ సార్ అండి. మన విన్నింగ్ టీం హైదరాబాద్లో విత్తనం పెట్టిన పర్సన్ అనమాట. ఆయన పెట్టిన విత్తనం ఇప్పుడు ఒక మహావృక్షం అయింది. ఇంత టీం, పెద్ద టీం అయిపోయింది అనమాట. సార్ వచ్చేసారి తీసుకున్న డెసిషన్ ద్వారా కొన్ని వేల ఫ్యామిలీస్ వాళ్ళ ఇళ్ళల్లోకి మంచి మంచి కార్లు, మంచి మంచి ఇన్కమ్ తీసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మా అందరి పుణ్యం అనేది మీకు 100% ఉంటుంది, మీకు దక్కుతుంది. సత్యనారాయణ కుల్కర్ణి అండ్ షీలా కుల్కర్ణి మేడం. సార్ వచ్చేసి సంగారెడ్డిలో ఉంటారు, ఇంజనీర్ అనమాట. మేడం హోమ్ మేకర్. సార్ వచ్చేసి మంచి 3,75,000 పర్ మంత్ ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు మన బిజినెస్ త్రూగా. చాలా మంచి పర్సన్ అనమాట. గ్రేట్ పీపుల్ మెంటర్షిప్లో ఉన్నామండి మనం నిజంగా. సార్ వచ్చేసి సలీం సార్, ఎండి సలీం సార్ అండ్ షాహీన్ మేడం. సార్ చదువుకుంది 7th క్లాసే, కానీ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటూ సార్ ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ 100% సక్సెస్ఫుల్ లీడర్గా ఉన్నారు. 2.60 lakhs 2,60,000 ఇన్కమ్ అనేది సార్ మన బిజినెస్ త్రూగా గెయిన్ చేయడం జరుగుతుంది. 2,92,000 ఐ థింక్, దగ్గర 3 lakhs ఇన్కమ్ అనేది సార్ తీసుకుంటున్నారు ప్రతి నెల. రైట్, 7th క్లాస్ పర్సన్ అప్రాక్స్ 3 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారంటే ఒకసారి ఆలోచించండి ఇందులో ఎంత పవర్ ఉందో. సార్ వచ్చేసి టీ శ్రీనివాస్ అండ్ స్వప్న మేడం. సార్ కూడా సలీం సార్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సార్ కూడా క్యాబ్ డ్రైవరే బిఫోర్ వెస్టీజ్. ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత బిజినెస్ని చాలా ప్యాషనేట్గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. 2,62,000 పర్ మంత్ ఇన్కమ్ తీసుకుంటున్నారు సార్ మన బిజినెస్ త్రూగా. కింద సార్ వచ్చేసి పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం. ఈ సార్ క్రైమ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ అండి. ఈ మేడం వచ్చేసి హోమ్ మేకర్. సార్ కూడా ఈ బిజినెస్ నుండి 3,08,000 ఇన్కమ్ అనేది మన బిజినెస్ నుండి తీసుకోవడం జరుగుతుంది. గ్రేట్ పర్సనాలిటీ. విత్ ఇన్ షార్ట్ 2 yearsలోనే అంత ఇన్కమ్ తీసుకుంటున్నారు. 14 lakhs వర్త్ బ్రీజా కార్ కూడా తీసుకున్నారు. సార్ వచ్చేసి పవన్ రాజ్ సార్ అండ్ హర్ని మేడం. వీళ్ళు కూడా 1 yearలోనే యూసీడీ అనే పిన్ బ్రేక్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అనమాట విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో. సార్ వచ్చేసి అశోక్ సార్ అండ్ లావణ్య దాచా మేడం. సార్ కూడా ఫోటోగ్రఫీ ఫీల్డ్ నుంచి వచ్చారనమాట. 1 lakh ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది మన బిజినెస్ త్రూగా. వీళ్ళు క్రౌన్ డైరెక్టర్స్ అండి వీళ్ళు ముగ్గురు. సార్ వచ్చేసి శ్రీనివాస్ సార్ అండి, శివాని మేడం. సార్ వచ్చేసి ఎంబీఏ స్టూడెంట్ కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్లోకే వచ్చారు. ఎలాంటి జాబ్ అనేది చేయలేదు, కానీ డైరెక్ట్ సెల్లింగ్లో 100% ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఉంది అని చెప్పేసి సార్కి అర్థమైంది కాబట్టి ఈ బిజినెస్ టేకప్ చేయడం జరిగింది. చాలా ప్యాషనేట్గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. 1,35,000 పర్ మంత్ తీసుకుంటున్నారు. బిజినెస్ నుంచి స్కోడా కార్ తీసుకున్నారనమాట 14 lakhs వర్త్. అశోక్ సార్ కూడా 9 lakhs వర్త్ బెలెనో కార్ తీసుకున్నారండి.
శ్రీనివాసాచారి సార్ అండి, శ్రవంతి మేడం. సార్ వచ్చేసి గోల్డ్ స్మిత్. సార్కి 2 గోల్డ్ షాపులు ఉన్నాయి. అయినా కూడా ఆయన బిజినెస్ బిల్డ్ చేసిర్రు. ఎందుకంటే సెక్యూరిటీ ఇన్కమ్ కోసం. ఆయనకి లాక్డౌన్లో గోల్డ్ బిజినెస్ చాలా దెబ్బతిన్నది కాబట్టి ఆ టైంలో ఆయనకి సెక్యూరిటీ ఇన్కమ్ గురించి అర్థమైంది. కాబట్టి మన బిజినెస్ని బిల్డ్ చేయడం జరిగింది. లాక్డౌన్ నుంచి స్టార్ట్ అయింది. మంచి ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు. మంచి కార్ మన టాటా నెక్సాన్ కార్ తీసుకున్నారు బిజినెస్ నుంచి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ జస్ట్ 154 డేస్లోనే టాటా నెక్సాన్ కార్ అచీవ్ అయ్యారనమాట మన బిజినెస్ నుంచి. చాలా వర్క్ ఎథిక్స్ ఉన్న పర్సన్. ఓకే, మన బిజినెస్ ఇంతవరకు చూసింది సక్సెస్ అయిన పీపుల్ అండి. ఇక్కడ నుంచి చూసేది ప్రోడక్ట్స్, ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్రోడక్ట్, హెల్త్ సప్లిమెంట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్, బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట మన దాంట్లో. మీకు ఎవరైతే ఈ లింక్ షేర్ చేసిరో వాళ్ళ దగ్గర కూర్చొని మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయో అన్ని ప్రోడక్ట్ డీటెయిల్స్ తీసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ న్యాచురల్ అండి, 100% న్యాచురల్. మీరు ఏ ల్యాబ్కైనా తీసుకెళ్ళి టెస్ట్ చేయొచ్చు. నేను ఓపెన్గా చెప్తున్నా, 100% న్యాచురల్ ప్రోడక్ట్. మనం ఇప్పటి నుంచి యూస్ చేస్తే మన పిల్లల లైఫ్ 100% సెక్యూర్గా ఉంటుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నో కెమికల్లు మింగి మన చాలా డిసీజ్కి ఆల్రెడీ మన లోపల డిసీజులు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. డిసీజులు ముందు బయటపడతాయి. కానీ మన పిల్లల సెక్యూరిటీ, వాళ్ళని 100% మనం సేఫ్ జోన్లో ఉంచవచ్చు ఇప్పటి నుంచి మన ఫ్యామిలీలో న్యాచురల్ ప్రోడక్ట్స్ స్టార్ట్ చేయడం ద్వారా. ఓకే, ప్రోడక్ట్స్ బాగున్నాయి కానీ డైరెక్ట్ సెల్లింగ్లో కాస్ట్ ఎక్కువ ఉంటాయి అని బయట టాక్. ఎందుకు అంటే తెలియదు కాబట్టి అట్లా అనుకుంటారు. కానీ ఎందుకు కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అంటే వాళ్ళు ఎంఆర్పి రేట్లు చూసి అట్లా అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, రెగ్యులర్గా వాడే మీ షాప్లో మీరు రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్స్ మొత్తం టోటల్ ఎంతైతే ఉందో 2048 రూపాయలు అవుతుందండి ఈ ప్రోడక్ట్స్. సేమ్ అవే ప్రోడక్ట్స్ మన వెస్టీజ్లో అవే ప్రోడక్ట్స్ తీసుకుంటే మనకు 2347 రూపాయలు ఎంఆర్పి అవుతుంది. మనకి ఇక్కడ చూడండి డిస్కౌంట్ ప్రైస్ అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. ఇందులో లాగిన్ ఐడి తీసుకుంటే మనకు 1993 రూపాయలకే వస్తుంది. ఇక్కడ చూడండి 2048 రూపాయల ప్రోడక్ట్ మనం బయట మార్కెట్లో తీసుకున్నాం. ఇక్కడ 1993 రూపాయలు మనకు వచ్చేసింది. అది బిల్లింగ్ పైన రేటు తగ్గింది ఇంత. నెక్స్ట్ ఇంకేం మిగులుతుంది, 1993లో మనకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుందని చెప్పిన కదా, ఒక 150 రూపీస్ అంటే 10% ప్రోడక్ట్ ఫ్రీ కదా 2000 రూపాయలకి. అట్లా 150 రూపీస్ ప్రోడక్ట్ వస్తుంది మనకు. ఆ ప్రోడక్ట్ మైనస్ లెస్ చేస్తే 1843 మనం డబ్బు పెట్టినట్టు. 1843 డబ్బు పెట్టినట్టు. కన్సిస్టెన్సీ ఇప్పుడు 4 నెలలు మీరు కంటిన్యూగా తీసుకోవడం ద్వారా 5వ నెల 1250 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ అన్నాం కదా. అట్లా 4 నెలలు డివైడ్ చేస్తే 365 రూపాయలు అవుతుంది ఒక నెలకి. ఆ 365 రూపాయలు కూడా మనం లెస్ చేస్తే 1478 రూపాయలు అవుతుంది. ఈ 1478 రూపాయలకు మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ 2000 రూపాయలు మనం తీసుకోవడం ద్వారా 60 రూపాయలు అకౌంట్లో పడతాయి. ఆ క్యాష్ బ్యాక్ కూడా మనం మైనస్ చేస్తే 1418 రూపాయలు మనం పెట్టినట్టు డబ్బు ఈ స్టాక్ తీసుకుంటే వెస్టీజ్లో. రైట్, మనం మార్కెట్ షాప్లో పెట్టింది ఎంత, 2048 రూపాయలు. రైట్, ఇక్కడ చూడండి 2048 రూపాయలు. మన వెస్టీజ్లో పెట్టింది 1414 రూపాయలు. అంటే ఈ ఆఫర్లు ఇవన్నీ తీసేగా 1414 రూపాయలు. అంటే మనం వెస్టీజ్లో తీసుకోవడం ద్వారా 630 రూపాయల సేవింగ్ అయ్యింది. ఇప్పుడు చెప్పండి, మన ప్రోడక్ట్స్ కాస్ట్ తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా? మీరు ఈ స్లైడ్ కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం 100% మీకు 100% మీరు షాప్ చేంజ్ చేస్తారు. ఎందుకంటే రెగ్యులర్గా మనం అక్కడ ఖర్చులు పెడుతున్నాం, ఆ ఖర్చులు మళ్ళీ కనిపించట్లేదు, అవి బ్యాక్ వచ్చే వేనే లేదు బయట. కానీ ఇక్కడ ఇంత డిస్కౌంట్ 630 రూపీస్ ప్రాఫిట్తో తీసుకుంటున్నాము. ఇంకా మనము బయట వాళ్ళకి షేర్ చేయడం ద్వారా మనం ఇంకా అమౌంట్ లక్షల్లో ఇన్కమ్ గెయిన్ చేసే ఆపర్చునిటీ ఇందులో ఉంది. అంటే 100% మనం చేంజ్ అవుతాము. 100% న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటాము. ఇవి బుక్స్ అనమాట, సక్సెస్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఇంతకుముందు నేను పర్సన్స్ చూపించిన కదా సార్, వాళ్ళు ఇందులో సక్సెస్ అయిన లీడర్స్ వాళ్ళందరూ ఈ బుక్లో ఉంటారు, విన్నింగ్ యాటిట్యూడ్ బుక్. ఇవన్నీ చూసుకుంటే మనకు 1300 రూపీస్లో జస్ట్ మనం ఇక్కడ ఏం పెట్టుబడి పెట్టట్లేదండి, నాలెడ్జ్ తీసుకోవడానికి మనము ఈ 1300 స్పెండ్ చేస్తున్నాము. ఇదే 13,000 100% మనకు ఫ్యూచర్లో 13 లక్షలు అయ్యే అవకాశం ఇందులో ఉంది అనమాట ఈ బుక్స్ తీసుకోవడం ద్వారా. వై షుడ్ ఐ చేంజ్ మై బ్రాండ్, ఎందుకు మా బ్రాండ్ చేంజ్ చేయాలి? ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించినట్లయితే ఇన్ని సంవత్సరాల నుంచి లక్స్ సోపు, సంతూర్ సోపు, రెగ్జానా సోపు ఏదో ఒక సోపు వాడుతూనే ఉన్నాం. కానీ ఏమైనా వచ్చిందా అక్కడి నుంచి? ఎక్స్పెండిచర్, ఆ ఖర్చులుగానే పోయినాయి, ఆ నొరుగు వచ్చింది అంతే, ఆ నొరుగా కూడా కొట్టుకుపోయింది. రైట్,
అదే బ్రాండ్ చేంజ్ చేయడం ద్వారా, వెస్టీజ్ సోప్ వాడడం ద్వారా, వెస్టీజ్ పేస్ట్ వాడడం ద్వారా, వెస్టీజ్ షాంపూ వాడడం ద్వారా నా లైఫ్లో నా డ్రీమ్ సక్సెస్ అయింది. నేను కార్ తీసుకున్నాను. నాకు అసలు షోరూమ్ కార్ అన్న మాటే నా మైండ్లో లేదు. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని. మిడిల్ క్లాస్ కంటే తక్కువనే చెప్పాలి. టూ వీలర్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడే అమ్మాయిని. సెకండ్ హ్యాండ్ టూ వీలర్, కొత్తది కాదు, టూ వీలర్ సెకండ్ హ్యాండ్లో తీసుకోవడానికి కూడా అంత ఇబ్బంది పడే అమ్మాయిని నేను. మన బిజినెస్ నుంచి నేను 8 lakhs వర్త్ స్విఫ్ట్ కార్ తీసుకున్నాను. షోరూమ్ కార్, బ్రాండ్ న్యూ షోరూమ్ కార్ తీసుకున్నాను అంటే ఒక్కసారి ఆలోచించండి. మన వెస్టీజ్ కార్ ఫండ్ ద్వారా తీసుకున్నాను. ఆ ధైర్యాన్ని నాకు ఇచ్చింది వెస్టీజ్ విన్నింగ్ టీమ్. ఈ రెండు నాకు 2 భుజాలని చెప్పుకుంటాను నేను 100%. అవి రెండు ఇచ్చిన ధైర్యంతో నేను ఈ కార్ తీసుకోవడం జరిగింది. ఇంకా ముందు 100% మా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి వెస్టీజ్తో. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే అండి, మీ అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే బెస్ట్ వే వెస్టీజ్ విత్ విన్నింగ్ టీమ్. ఇప్పుడే బిజినెస్ని టేకప్ చేయండి, 100% ముందుకు రండి. ఖచ్చితంగా మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఎలా అయ్యారో చూడండి. సలీం సార్, ఇంతకుముందు నేను చూపించాను కదా, సలీం సార్ శంషాబాద్లో క్యాబ్ డ్రైవర్ ఉంటుండే. అప్పుడు ఇలా ఉన్నారనమాట సార్. మన బిజినెస్లో సక్సెస్ అయ్యారు సార్, సెలబ్రిటీ, ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చే స్థాయికి ఎదిగిరు. ఒకసారి చూడండి, ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బ్లైండ్గా ఫాలో అవుతూ సార్ ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వచ్చిర్రంటే మనం ఎందుకు కాము? సార్ కూడా మనలాంటి మనిషే కదా. 100% మనందరము ఈ పొజిషన్లో ఉంటాము. వెస్టీజ్ విత్ విన్నింగ్ టీమ్ని నమ్మితే 100% మనం ముందుకు వస్తే. బిఫోర్ వెస్టీజ్ సార్ని చూడండి, శ్రీనివాస్ సార్. ఇంతకుముందు సలీం సార్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పా కట్టి శ్రీనివాస్ సార్, ఆ సార్ అండి. బిఫోర్ వెస్టీజ్ ఎలా ఉన్నారు చూడండి, ఆ క్యాబ్ డ్రైవర్లో. కానీ ఆఫ్టర్ వెస్టీజ్ చూడండి, ఆయన డిఫరెన్స్, అసలు ఆయన ఏమంటారు, యాటిట్యూడ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. 100% సెలబ్రిటీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు మనం బిజినెస్ నుంచి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ స్లైడ్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి. ఎందుకంటే నేను బిజినెస్ త్రూగా జూపిటర్ బైక్ తీసుకున్నాను లాస్ట్ అక్టోబర్ 2020 అక్టోబర్లో తీసుకున్నాను. ఎగ్జాక్ట్ మనకు 6 monthsలో స్విఫ్ట్ కార్ తీసుకున్నాను, 8 lakhs వర్త్. మన బిజినెస్ నుంచి మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను, మంచి టీమ్ని బిల్డ్ చేస్తున్నాను. నేను తీసుకోవడమే కాదండి, ఇక్కడ బ్యూటీ ఒకటి నాకు చాలా నచ్చింది ఏంటంటే, నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడమే కాదు, నా టీంలో ఉన్న పర్సన్స్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తున్నాను. వాళ్ళ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేయగలుగుతున్నా. బయట బిజినెస్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరు హర్ట్ అవ్వద్దు. నేను బయట ఏ బిజినెస్ చేసినా, మనం ఒక కారు కొనాలి అంటే మన వరకు కొనుక్కుంటాం, ఓకే, మన డబ్బులు పెడతాం, మన వరకు కొంటాం. కానీ ఎదుటి వాళ్ళకు కారు ఇప్పియాలి అనుకుంటే మన దగ్గర ఏమన్నా ఆపర్చునిటీ ఉందా అక్కడ? నో. కానీ ఇక్కడ ఉంది ఆ బ్యూటీ. ఇక్కడ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతూనే మన టీం వాళ్ళందరికీ మనలాగా వాళ్ళు కూడా ఇన్కమ్ గెయిన్ చేసేలాగా మనం హెల్ప్ చేయొచ్చు. వాళ్ళ ఆశీర్వాదం మన ఫ్యామిలీకి 100% ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ కోసమే నేను 100% ఇందులో ఉన్నానండి. నాకు లైఫ్ సెక్యూరిటీ అనేది ఇందులో ఉంది. నా ఫ్యామిలీకి, నాకు, నా పిల్లలకి మంచి సెక్యూరిటీ అనిపించింది కాబట్టి నేను ఈ బిజినెస్ని చాలా ప్యాషనేట్గా బిజినెస్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే మీకు ఈ లింక్ పంపించిరో వాళ్ళతో మాట్లాడండి. ఇమీడియట్గా రైట్ డెసిషన్ తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఏదీ లేదు, రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ ఆఫ్ రిజిస్ట్రేషన్. 100% మీరు ఈ రోజు నుంచి డిసైడ్ అయ్యి ఒక 2 నుంచి 3 గంటలు ఈ బిజినెస్కి పెట్టి ఒక 2 years తర్వాత వెనక్కి తిరిగి చూడండి, మీకోసం ఒక సామ్రాజ్యాన్ని మీరు క్రియేట్ చేసి ఉంటారు. 100% ఇది పాసిబుల్. మీ లైఫ్ స్టైల్ 100% చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఒకటి క్వాలిఫికేషన్ కావాలి, స్ట్రాంగ్ డ్రీమర్ అయి ఉండాలి. మేమందరం డ్రీమర్స్ కోసం వెతుకుతున్నాం. మీరు నిజంగా డ్రీమర్ అయితే, మీ డ్రీమ్స్ అన్నీ మీకు మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, మీ ఫ్యామిలీకి మంచి సెక్యూరిటీ లైఫ్ ఇవ్వాలి అని మీకు ఉంది అనుకుంటే 100% నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ లింక్లో ఇస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ముందు మీకు రైట్ సైడ్లో బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీకు అలర్ట్ వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, టేక్ ఏ రైట్ డెసిషన్. గ్రేట్ ఆపర్చునిటీ. మీ అందరికీ హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నానండి.
థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.